వీడియో నంబర్ 2. ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుకి ఆహారం ఏ విధంగా మనస్సుగా మారుతుందో ప్రయోగపూర్వకంగా నిరూపించిన వైనాన్ని మనము ఉపనిషత్తులలో చదవవచ్చు. ఆ 2 అధ్యాయాలను, వాటికి సంబంధించిన బోధనలను ఇప్పుడు తెలుసుకుందాం. కుమార, పెరుగును చిలికినప్పుడు దానిలోని సూక్ష్మమైన పదార్థము పైకి లేచి వెన్నగా ఏర్పడుతుంది. అదేవిధంగా మనం తిన్న ఆహారంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశము పైకి లేచి మనస్సుగా ఏర్పడుతుంది. ఆ విధంగా నాయన, మనస్సు ఆహారం చేత, ప్రాణము నీటి చేత, వాక్కు అగ్ని చేత ఏర్పడతాయి. కుమారుడైన శ్వేతకేతు ఇలా అన్నాడు, మహాత్మా, దయచేసి నాకు ఇంకా బోధించండి అని. అప్పుడు, అయితే విను, ఒక మనిషిలో 16 భాగాలుంటాయి. 15 రోజులు ఎటువంటి ఆహారం తినవద్దు, కానీ నీకు కావలసినంత నీరు త్రాగు. ప్రాణము నీటి వలన కలుగుతుంది కాబట్టి నీరు త్రాగుతూ ఉంటే ప్రాణం పోదు. తండ్రి ఆజ్ఞ మేరకు శ్వేతకేతువు 15 రోజులు ఏ ఆహారం తినలేదు. అప్పుడు తన తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నన్ను ఏమి వల్లించమంటారు అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు, రుజు, యజుర్, సామవేదాలను వల్లించు అన్నాడు. శ్వేతకేతు, అవి నాకు గుర్తుకు రావడం లేదు. అతడు వేదాలను జ్ఞాపకం చేసుకోలేకపోయాడనమాట. అప్పుడు ఉద్దాలకుడు అంటాడు, కుమార, బ్రహ్మాండమైన అగ్ని మండిపోగా మిగిలిన మినుగురు పురుగులు పరిమాణం కలిగిన నిప్పు కణిక ఎక్కువగా జ్వలించే శక్తిని కలిగి ఉండదు. అదేవిధంగా నీలోని 16 భాగాలలో మిగిలిన ఒక భాగం వల్ల నీకు వేదాలు గుర్తుకు రావు. ఇప్పుడు ఆహారం తీసుకో, నేను చెప్పినది నీకు అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు శ్వేతకేతువు ఆహారం తీసుకొని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. అప్పుడు తండ్రి ఏదడిగినా వల్లించి చెప్పగలిగాడు. ఉద్దాకులు అంటాడు ఇలా, కుమార, బ్రహ్మాండమైన అగ్ని మండిపోగా మిగిలిన మినుగురు పురుగులు పరిమాణం కలిగిన నిప్పు కణికను మళ్ళీ గడ్డి వేసి ఏ విధంగా మండించవచ్చో, నీ 16 భాగాలలో మిగిలిన ఒక భాగాన్ని ఆహారాన్ని అందించడం ద్వారా మరింత జ్వలింపజేయవచ్చు. దానివల్లనే నీవు వేదాలను జ్ఞాపకం చేసుకోగలిగావు. కాబట్టి కుమార, మనస్సు ఆహారం నుంచి, ప్రాణం నీటి నుంచి, వాక్కు అగ్ని నుంచి ఏర్పడతాయి. అప్పుడు శ్వేతకేతువు తండ్రి చెప్పినది అర్థమైంది. పై బోధనను అనుమానించే వారు ఎవరైనా ఉంటే వాళ్ళు 15 రోజులు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేసి తమ మనసులకు ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇలా టెస్ట్ అన్నమాట. నిజానికి మానవుడు ఆత్మయే గాని మనస్సు కాదు. ఆత్మ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండేది, నిత్యమైనది, అనంతమైనది. అది శుద్ధ చైతన్యం. మానవునిలోని స్వేచ్ఛాయుతమైన అంశం ఆత్మే గాని మనస్సు కాదు. మనస్సు ఆత్మ యొక్క పనిముట్టు మాత్రమే. మనస్సు ద్వారా ఆత్మ బాహ్య ప్రపంచాన్ని నిరోధించడం కానీ, దానికి ప్రతిస్పందించడం కానీ చేస్తూ నిరంతరం మారిపోయే చపల స్వభావాన్ని కలిగి ఉంది. అటువంటి చపలమైన పనిముట్టును, అనగా మనస్సును నిశ్చలంగా చేయగలిగినప్పుడు అది ఆత్మను స్పష్టంగా ప్రతిబింబించగలుగుతుంది. మనస్సు సర్వస్వతంత్రమైనది కాకపోయినా దానికున్న శక్తులు లెక్కకు మించినవి. కంటికి కనిపించని పరమాణువును బ్రద్దలు కొట్టి దానిలో నుంచి బ్రహ్మాండమైన శక్తిని విడుదలయ్యేలా చేసిన, ఆత్మ సాక్షాత్కారం చేసుకుని జ్ఞానోదయాన్ని పొందిన మనసు యొక్క శక్తి ద్వారానే మానవుడు అటువంటి అద్భుతాలను చేయగలిగాడు. అణుశక్తిని విజ్ఞాన శాస్త్రంలోనూ, జ్ఞానోదయాన్ని ఆధ్యాత్మికతలోనూ పరిపూర్ణతను సాధించిన 2 ధృవాలుగా భావిస్తే వాటి మధ్య ఉన్న అన్ని రంగాలలోని ఘన విజయాలు కూడా ఇదే విధంగా సాధించబడ్డాయి. నిజానికి మనసు లేని చోటు లేదు. ప్రతి ఒక్కరి మనసు ఆ విశ్వ మనస్సులో ఒక భాగమే. ప్రతి మనస్సు విశ్వంలోని ప్రతి ఒక్కరి మనస్సుతో కలపబడి ఉంది. కాబట్టి ప్రతి మనస్సు అది ఎక్కడ ఉన్నా సరే ఈ విశ్వంతో పూర్తిగా అనుసంధానించబడి ఉంటుంది. కఠినోపనిషత్తు ఇలా బోధిస్తుంది, అతడు ప్రకాశిస్తే ఇవన్నీ ప్రకాశిస్తాయి. అతని వెలుగు చేతనే ఇవన్నీ అనేక రకాలుగా రూపుదాల్చుతాయి. మనసును గురించిన హిందూ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే గంభీరమైన ఈ బోధనను గుర్తు చేసుకోవలసి ఉంటుంది. మహోన్నత శక్తి, శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మమే ఈ వెలుగంతటికీ మూలం. దేనినైతే మనం ఆత్మని పిలుస్తున్నామో అదే ప్రాణులన్నింటిలోనూ ఉన్న సర్వం తెలిసిన జీవాత్మ. అదే శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మం. ఈ శుద్ధ చైతన్యం యొక్క వెలుగు అన్ని కాలాలలో అన్నింటా వెలుగును నింపుతోంది. సూక్ష్మమైన పదార్థంతో నిర్మితమైన ఈ మనస్సు పారదర్శకంగా ఉండడంతో పాటు ఆత్మకు అతి చేరువలో ఉంటుంది. సర్వజ్ఞుడైన ఆత్మకు ఇది అంతఃకరణము, అంటే లోపల ఉండి సహాయపడే ఒక పనిముట్టన్నమాట. అది స్వయం ప్రకాశకము కాదు. దానిలో స్వభావ సిద్ధంగా ఎటువంటి చైతన్యము లేదు. ఆత్మ నుంచి తెచ్చిపెట్టుకున్న ప్రకాశంతో ఆత్మ యొక్క అంతఃకరణమైన మనస్సు అన్ని వస్తువులను వెలుగుతో నింపుతోంది. మనం చూసే భౌతికమైన కాంతి కూడా దాని నుంచి వచ్చినదే. అయితే
తాను స్వయం ప్రకాశం కాకపోయినా తన నుండే కాంతి వెలువడుతున్నట్టుగా మనస్సు మనల్ని భ్రమింపజేస్తుంది. మనస్సు తానే అన్నింటినీ తెలుసుకోగలిగిన దానిలాగా కనిపించినా అది నిజంగా తెలుసుకోలేదు. అది తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక పనిముట్టు మాత్రమే. ఆత్మచైతన్యం నుంచి అరువు తెచ్చుకున్న ప్రకాశంతో అది వెలుగుతోంది. దానితోనే అది ఒక సమర్థమైన జ్ఞాన సాధనంగా, గ్రాహకంగా కూడా పనిచేస్తుంది.